హాయ్ హలో అండి అందరికీ నమస్కారం. నా పేరు సునీత. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేక్ష వ్లాగ్స్. సో నా ఛానల్లో అయితే డైలీ వ్లాగ్స్, నా డైలీ రొటీన్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటానండి. మన ఇంట్లో లేడీస్కి ఎంత కష్టం ఉంటుందో, అంటే మనం బయట వర్క్ చేస్తున్నా ప్లస్ ఇంట్లో పని తప్పదు, ఇంట్లో చేసుకోవడం తప్పదు. ఎలా హ్యాండిల్ చేస్తున్నానో, బయట ఏదైనా వర్క్కి వెళ్ళినా ఇంట్లో పనులు బయట పనులు ఎలా హ్యాండిల్ చేస్తున్నాను అనేవి నా వీడియోలో షేర్ చేస్తూ ఉంటానండి. మన ఇంట్లో లేడీస్కి చాలా వరకు యూజ్ అవుతాయి అని అయితే అనుకుంటున్నాను. సో అది నా ఛానల్లో ఉంటాయండి. నా డైలీ లైఫ్ స్టైల్, డైలీ రొటీన్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ అండి మా కష్టాన్ని గుర్తించి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇప్పటికీ నేను ఛానల్ స్టార్ట్ చేసి 2 years అవ్వొస్తుంది. దగ్గర 1.5 year అవుతుందండి. సో నాకైతే ఎలాంటి రిజల్ట్ లేదు. బట్ అయినా నేను రెగ్యులర్గా ఎంత బిజీ ఉన్నా, ఎంత టైం లేకపోయినా నిద్ర మానేసి, తిండి కూడా మానేసి నేను వీడియో షూట్ చేసి, టైం లేకపోయినా ఎడిటింగ్ చేసి ఏదో ఒక టైంలో వీడియో అయితే షేర్ చేస్తూ ఉన్నాను. సో ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ మధ్య ఒక 2-3 days నుంచి రెగ్యులర్ వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు అనమాట. ఎందుకంటే నేను వర్క్ వెళ్తున్నాను, అంటే టైలరింగ్కి వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళి వచ్చి ఇంట్లో వర్క్ చూసుకొని, ప్లస్ అక్కడ చెప్పినవన్నీ ఇంట్లో నేర్చుకొని కుట్టుకొని అవి ప్రాక్టీస్ చేసుకునేసరికి నాకు టైం అయిపోతుంది. ఎడిటింగ్కి టైం ఉండట్లేదు, రెస్ట్ తీసుకోవడానికి టైం ఉండట్లేదు. ఎడిటింగ్కి ఒక 1 hour పడుతుందండి, ప్లస్ వాయిస్ ఇవ్వడానికి ఒక 1 hour పడుతుంది, థంబ్నెయిల్కి ఒక 15 to 20 minutes పడుతుంది. సో నాకు అసలు ఇంత కూడా గ్యాప్ ఉండట్లేదు అనమాట. సో నేను అందుకే వీడియోస్ అనేవి రెగ్యులర్గా పెట్టట్లేదు. షార్ట్స్ అన్నీ ఉన్నాయి, బట్ ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేసేంత టైమే లేకుండే. దాంతో పాటు నాకు కొంచెం బాగా బాధేస్తుందండి. నేను ఇంత టైం లేదనమాట నాకు. చాలా ఒక 1/2 hour కూడా కూర్చుంటలేను ఈ మధ్య, రెస్ట్ కూడా తీసుకోవట్లేదు. అంత టైం లేకపోయినా నేను వీడియో షూట్ చేసి, ఎర్లీ మార్నింగ్ లేచి షూట్ చేసి, ఎడిట్ చేసి, వాయిస్ ఇచ్చి ఏదో రకంగా అప్లోడ్ అయితే చేస్తూ ఉన్నాను. డైలీ ఒక వీడియో అయితే ఖచ్చితంగా పెడుతున్నాను, ఒక షార్ట్ కూడా. ఒక నిన్ననే ఆపాను అనుకుంటా అండి. ఎందుకంటే నాకు అస్సలు బాధేస్తుంది అనమాట. ఇంత కష్టపడి పెడుతున్నాను, ఇంత వ్యూస్ రావట్లేదు, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఒకటి ఉండిపోతుంది నాకు మైండ్లో. ఇంత కష్టపడుతున్నాం కదండి, ఒక లైక్ ఇవ్వట్లేదు, వ్యూస్ రావట్లేదు. డబ్బులు రాకపోయినా పర్లేదండి, డబ్బులు వచ్చి దాంతోనే బతుకుతున్నాం అనేది అయితే లేదు. ఎందుకంటే మనకు కూడా కొంచెం వ్యూస్ వస్తే ఏంటంటే ఎంకరేజ్మెంట్ ఉంటుంది, మోటివేషనల్గా ఉంటుంది అనమాట. ఓ బాగా చూస్తున్నారు, మన వీడియోస్ నచ్చుతున్నాయి, ఇంకేదైనా డిఫరెంట్గా చేయొచ్చు అనే అది మనకు మైండ్లో థాట్ వచ్చి ఇంకా ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేయాలనిపిస్తుంది. కానీ వ్యూస్ లేదు, అంత కష్టపడుతున్నా లైక్స్ కూడా ఇవ్వరనమాట. సో నాకు అందుకే కొంచెం డల్ అయిపోతున్నాను. ఇంకా మోస్ట్లీ తక్కువ అనుకుంటానండి మన ఛానల్లో వీడియోస్ రావడం అనేవి, నాకు తెలిసిన వరకు. ఎందుకంటే నేను నాకు అస్సలు కుదరట్లేదు. దాంతోపాటు వ్యూస్ కూడా రాకపోవడం వల్ల నాకు కూడా కొంచెం లో అయిపోతున్నాను నేను. సో మోస్ట్లీ చూస్తానండి, అప్పుడప్పుడు ట్రై చేస్తా, కుదిరినప్పుడు అలా పెడతా. ఎందుకంటే దీన్ని మర్చిపోలేనమాట నేను. అంటే అలవాటు అయిపోయింది నాకు. మనీ వచ్చినా లేకపోయినా పర్లేదండి, ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది. ఛానల్ ఉండింది ఇన్ని రోజుల నుంచి, 1.5 year నుంచి కష్టపడుతున్నాను అనమాట. సడన్గా అయితే ఆపలేను, కానీ మోస్ట్లీ అప్పుడప్పుడు ట్రై చేస్తాను. చాలా వరకు తక్కువనే రావచ్చు వీడియోస్. ప్లీజ్ రెగ్యులర్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎవరైనా నా వీడియోస్ నచ్చితే ఇంకా షేర్ కూడా చేయండి. సో ఈరోజు ఇంకా వీడియో ఏంటంటే, ఈరోజు మా తమ్ముడు దావత్ ఇస్తూ ఉండనమాట. సో ఏం దావత్ అంటే మీకు ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది కదండి. సో మా తమ్ముడు బైక్ కొన్నాడు అనమాట. బైక్ ఒక సాటర్డే ఈవినింగ్ బ్లాగ్ అండి, సాటర్డే టు సండే వరకు వీడియో అనమాట. అయితే 2-3 days మధ్యలో అష్టనవములు ఉండడం వల్ల కొనివ్వలేదు. వచ్చి 1 week అవుతుంది, న్యూ ఇయర్కి వచ్చాడు తమ్ముడు, చిన్న తమ్ముడు వచ్చి బైక్ కోసమే వచ్చాడనమాట. అట్లాగే తను మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది కదా, అక్కడ వర్క్ చేస్తాడండి. సో అంతకుముందు చేసేవాడు, మానేసి ఒక 5 months అవుతుంది. స్పెషల్లీ బైక్ కోసం మానేసిండు అనమాట, నేను కొత్త బైక్ కొనుక్కోవాలని. మరి ఏమైందో తెలియదు, 5 months నుంచి ఊరు వెళ్ళిపోయి కొంచెం చెయ్యి చిన్నగా క్రాక్ వచ్చింది, ఏదో సంథింగ్ జరిగి ఆ చెయ్యి బాగాలేకపోవడం, మరి రాలేదు రిటర్న్. సో 5 months తర్వాత ఇప్పుడు వచ్చి బైక్ కొంటా అని పట్టుబట్టింది అనమాట. సో ఆ బైక్ ఎట్లాంటి బైక్ అండి, ఎంటీ బైక్ ఉంటుంది కదా, సో ఎంటీ కేటీఎం బైక్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకుంటా అన్నాడు. సో తను చేసే వర్క్ ఏమో చిన్నదండి. మా అమ్మ నాన్నలు చాలా కష్టపడతారనమాట. డైలీ వర్క్ చేస్తే కానీ మా అమ్మ వాళ్ళకి గడవని పరిస్థితి. సో అంత పెద్దగా హెల్ప్ చేయలేను, వీళ్ళని చూసుకోవడమే సరిపోతుంది నాకు. నాకే అసలు గడవట్లేదు అనమాట. అట్లా ఉండింది నా పొజిషన్. సో వినట్లేదు, అదే కొంటాం, అది 230-220 ఉందంట కాస్ట్ వచ్చి, 2,20,000 చేంజ్ అనుకుంటా.
సో అంత అవసరమా చెప్పండి, వీళ్ళు చేసే చిన్న చిన్న వర్క్కి ఇంత పెద్ద బైక్ అని. సో అదే మేము తిట్టి వాళ్ళు వీళ్ళు మా ఇంట్లో వాళ్ళందరూ అని లాస్ట్కు తన ఏమనుకున్నాడో తెలియదు, వర్క్కి వెళ్ళాడనమాట. అడిగారు, సో ఏమనుకున్నాడో తెలియదు. లాస్ట్కు అక్క నేను అంత పెద్దది కాకపోయినా మీడియం రేంజ్లో తీసుకుంటాను అన్నాడు. సరేలే అనుకున్నాము. మళ్ళీ ఏమైందంటే 2 డేస్కి మళ్ళీ చేంజ్ అయింది ఒపీనియన్. లేదక్క నేను ఎంటీ లేదా కేటీఎం తీసుకుంటా అంటే ఇంకా తిట్టా అనమాట. సరే నీ ఇష్టం రా నాయన, ఏమన్నా చేసుకో, నువ్వు వెళ్ళి తీసేసుకో, నన్ను అయితే అడగకు, నా దగ్గర అయితే ఉండకు అని తిట్టా అనమాట. సో మళ్ళీ మా అమ్మ కూడా బాధపడింది చాలా. ఇంకా లాస్ట్కు ఒప్పుకుండు. ఈ బైక్ వచ్చేసి పల్సర్ N160 అండి. సో ప్రైస్ వచ్చి 1,64,000 పడింది అనమాట. సో లాస్ట్కి అయితే ఫైనల్ ఒప్పించి ఇది కొనిపించామండి. అస్సలు వినట్లేరు పిల్లలు. నిజంగా ఈ కాలం పిల్లలు ఎట్లున్నారంటే, పొజిషన్ ఏంటిది, మా పరిస్థితి ఏంటిది, మా అమ్మ నాన్న వాళ్ళు ఏం చేస్తారు, మేము ఏం చేస్తున్నాము, ఏ పొజిషన్లో ఉన్నాం అనేది ఆలోచనే ఉండదండి. వాళ్ళు ఎట్లానన్నా నిన్నని ఎట్లానన్నా బతకని, బట్ మేమైతే బాగుండాలి, మాకైతే పెద్ద పెద్ద బైక్లు కావాలనేసి అంటారు. సో ఎందుకండి చెప్పండి, ఇంత పెద్ద బైక్ ఎందుకు, అది మెయింటెనెన్స్ కష్టం, ప్లస్ పెట్రోలు అంటే మనకి పెద్ద వెహికల్స్ ఉంటే కొంచెం పెట్రోల్ కూడా ఎక్కువనే ఉంటుంది కదండి, మైలేజ్ అట్లాంటివి ఉండదు. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళేమో రెగ్యులర్ వర్క్ వెళ్ళాలి, అట్లయితే మెయింటైన్ చేస్తారా, అది లాస్ట్కి అయితే ఒప్పించి ఇది తీసుకున్నాడు అనమాట. ఫైనల్గా ఈ బండి పూజ కోసం అయితే ఈరోజు టెంపుల్కి వచ్చామండి. సో ఫైనల్గా ఏమో తనకు ఓకే కొంచెం ఇష్టంగానే ఈ బైక్ తీసేసుకున్నాడు. సో మరీ చిన్నది కాకుండా కొంచెం మీడియంలో తీసుకున్నాడు అనమాట. సో లాస్ట్కి అయితే కష్టంగా ఈ బైక్ కొనిచ్చామండి. సో మా పిల్లలకి కొంచెం ఆలోచన కూడా ఉండదు, మా తమ్ముళ్ళకి స్పెషల్గా. మా అమ్మ నాన్నలు అయితే ఎంత కష్టపడతారండి. ఓన్లీ కూలి పని చేసుకుంటూ చిన్న వ్యవసాయం చేసుకుంటూ మా చెల్లి పెళ్ళి నా పెళ్ళి 1 రూపీ అప్పు లేకుండా చేశారనమాట. మాకు ఉన్న దాంట్లోనే మంచిగా కట్నం ఇచ్చి వాళ్ళకి ఎంత ఉంటే అంత ఇచ్చి చేశారు అమ్మ వాళ్ళు. వీళ్ళకి 1 రూపీ అప్పు కూడా లేకుండా మా అమ్మ వాళ్ళ ఇప్పటికీ వీళ్ళకి ఎంత కావాలంటే అంత మనీ ఇస్తూ ఉంటారు. బట్ వీళ్ళకి అస్సలు తెలియదండి నిజంగా. నేను అందుకే తిడుతూ ఉంటాను వీళ్ళని ఎప్పుడు, ఎందుకంటే వాళ్ళ మంచి కోసమే కదా అంటాను. మా చిన్న తమ్ముడేమో ఇంటర్ వరకు చదివి స్టాప్ చేశాడనమాట. పెద్దోడేమో చదువు కంటిన్యూ అవుతుంది ప్రజెంట్. అప్పుడు కానిస్టేబుల్ ఎస్ఏ రాస్తే ఏవి రాలేవండి. వాడుకోలు ఆలోచించకుండా చదువుకోలేదనమాట. అంటే చదువుకుండు ప్లస్ అంత గట్టిగా ప్రిపేర్ కాలేదు. తినొచ్చి నేను లేదు ఇంకా నా వల్ల కాదు, నేను ఏదైనా వర్క్ చేసుకుంటానంటే సరే ఏదో వర్క్ అని ఇంటర్నెట్ మనకి వైఫై దాంట్లో చేస్తుండు. సో వాటిని వీళ్ళు మా అమ్మ నాన్నల పరిస్థితి ఆలోచించుకొని కొంచెం ఆలోచించాలి. ఇంకా మెచ్యూరిటీ రాలేదు, బట్ చెప్తా ఉంటే ఎవరైనా చెప్తే వినాలన్నమాట. సో వీళ్ళు వినరండి. నిజంగా ఎవరన్నా నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ కొంచెం ఇంట్లో పరిస్థితులు, ఇంట్లో పొజిషన్ని, మన పేరెంట్స్ ఏం చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు మన కోసం, వాళ్ళ ఒక్క పూట తిండి తినకుండా మనకి ఎంత హెల్ప్ చేస్తున్నారు అనేది ఆలోచించి ఇలాంటి డిసిషన్ తీసుకోండి. ఏతులకు పోయి ఏదో ఆర్బాటలకు పోయి ఆగమాగ చేయకండి ప్లీజ్. మీ భవిష్యత్తు కోసం, మీ ఫ్యూచర్ కోసమే చెప్తాం మేము పెద్దవాళ్ళం ఎవరైనా. సో ఎవరైనా చూసే వాళ్ళైతే ప్లీజ్ ఆలోచించుకోండి. నేను అనేది అయితే ఇది, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి చెప్తా ఉన్నాను అనమాట. సో ఫైనల్గా నేను పూజ కూడా చేయించామండి. సాటర్డే నైట్ అనమాట. నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. సో వాళ్ళు అక్కడికి వచ్చి నా కోసం వెయిట్ చేస్తే చాలాసేపు వెయిట్ చేసాము. అక్కడ పంతులు స్పెషల్గా ఉండరనమాట. అమ్మవారి టెంపుల్ మీకు చూపించాను కదండి మొన్న కూడా, న్యూ ఇయర్ అప్పుడు. సో అక్కడ స్పెషల్గా మనకి ఇప్పుడు మన టెంపుల్లో ఉండే పూజారులు అట్లా ఉండరు, అది ఆర్మీ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఆర్మీ వాళ్ళే హ్యాండిల్ చేస్తారనమాట. సో ఇంకొకటి వాళ్ళు మార్వాడీస్ టైప్ వాళ్ళు ఉంటారండి. సో వాళ్ళే చేస్తారు. వాళ్ళు వచ్చి పూజ చేశారనమాట. చాలాసేపు వెయిట్ చేస్తే ఫైనల్గా పూజ చేయించుకొని నైట్ ఇంకా లేట్ అయిపోయింది. టెంపుల్ కూడా క్లోజ్ చేస్తారు కాబట్టి మార్నింగ్ మళ్ళీ మా తమ్ముడు మా హస్బెండ్ ఇద్దరు వదిలి మళ్ళీ దర్శనం చేసుకొని ఒక కోడి మొక్కు కోసుకొని ఒక కోడిని కోసుకొచ్చి తీసుకొచ్చారనమాట. సో అదే ఈరోజు నేను వంట చేశాను. చికెను అమ్మవారి దగ్గర కోసుకొచ్చిన చికెను చేశానమాట. ఒకటి చికెన్ పులుసు చేశానండి, ఒకటి వచ్చి చికెన్ ఫ్రై చేశానమాట. సో ఇది సింపుల్గా ఇట్లయితే గడిచింది. మా తమ్ముడు దావత్ అనుకోవాలి దీన్ని, అందుకే నేను మా తమ్ముడు చిన్న దావత్ అని పెట్టానమాట. సో బండి కోసం పూజ చేయించింది, చిన్న కోడిని కోసుకొచ్చింది. ఈరోజు సండే స్పెషల్ గడిచిపోయింది మాది. సో ఇదండి నా వీడియో. ఎంత కష్టమైన ఇదైనా వీడియో అయితే షూట్ చేశాను, షేర్ చేస్తున్నాను. సో ప్లీజ్ అండి మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి. నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట, పోస్ట్ చేసిన వెంటనే. సో ఇదన్నమాట ఈరోజు బ్లాగ్. ఐ హోప్ నా వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ మర్చిపోకండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.